కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు ఈ నెల 12న కూడా ఎన్నికలు జరగనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో వీటిపై రాష్ట్రం అంతా కూడా ఆసక్తి నెలకొనుంది. ముఖ్యంగా పులివెందుల ఎన్నిక హైప్ క్రియేట్ చేస్తుంది. ఈసారి ఈ ఎన్నిక వైఎస్ కుటుంబానికి ఏకపక్షం కాదని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వా నేనా అన్నట్లుగా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు ఒక్కసారిగా కూడా మరింత హీట్ ఎక్కింది. ఇవాల్టితో ప్రచారానికి తెరపడింది. అయితే చివరి రోజు వైసీపీకి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ర్యాలీకి అనుమతిని నిరాకరించారు. అవినాష్ వస్తే భారీగా జనం గుమికూడతారని పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇటు జనరల్ ఏజెంట్గా అవినాష్కు ఎన్నికల అధికారులు అనుమతి ఇవ్వలేదు. గన్మెన్ ఉన్న వాళ్ళు జనరల్ ఏజెంట్గా ఉండొద్దని నిబంధనలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, పోలీసులు విధించిన ఆంక్షల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలు మీరు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రతి అంశం కూడా కొంత వివాదానికి కొంత ఉత్కంఠకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఇవాళ నల్లపురెడ్డిపల్లె గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసింది. నిన్నటి రోజున ఇదే గ్రామంలో టీడీపీ చెందినటువంటి మంత్రులు, తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేది. వారు కూడా ఆ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొంటున్న ప్రతి ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏదైతే ఇటీవల గొడవ జరిగిందో, ఏదైతే నల్లగొండ వారిపల్లె గ్రామంలో జరిగిందో, అదే గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అందులో అక్కడ ఉన్న ప్రచారం జరుగుతుంది. కొంతమంది పార్టీ నాయకులు చేర్చుకునే కార్యక్రమం ఇవాళ అక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పర్మిషన్ నిరాకరించినట్టు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే జనరల్ ఏజెంట్ ఫారం సంబంధించి జనరల్ ఏజెంట్ గా కూర్చునే విషయంలో గన్మెన్ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదన్నటువంటి నిబంధనల ప్రకారం తిరస్కరించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు తాము న్యాయ పోరాటం చేస్తాము, దీని మీద మాకు ఇచ్చి తీరాలి, గతంలో కూడా చాలా ఎన్నికల్లో మేము పాల్గొన్నాము, ఇప్పుడు ఎందుకు ఇవ్వడంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏమవుతుంది, పోలీసులు కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. రేణుశ్రీ, రైట్. అయితే ఇవాళతో ప్రచారానికి పూర్తిగా తెరపడినట్లేనా? దాదాపుగా ఇవాళతో సాయంత్రం 5ంటికి ప్రచారం పర్వం పూర్తిగా పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ ఈ మండలంలో ప్రధానమైనటువంటి ప్రాంతాలు నల్లపురెడ్డిపల్లె, తర్వాత ఈ కొత్తపల్లి, తర్వాత ఈ ఎర్రబల్లి, ఈ ప్రాంతాల్లో మేజర్ గా, తర్వాత నిన్న గొడవ అయినట్టు నల్లగొండ ప్రాంతాలు ఇక్కడ కీలకమైనటువంటి, తర్వాత తుమ్మలపల్లి, తర్వాత అచ్చువెల్లి, ఆ ప్రాంతాలు కూడా దాదాపు అన్ని రెండు పార్టీలు 1-2 సార్లు ప్రచారం ముగిస్తాయి. తర్వాత స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. సాయంత్రంతో తెరపడనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో ప్రెసెంట్ ఒంటిమిట్టలో వైసీపీకి షాక్ తగిలింది. పోలీసులు విధించిన కొత్త రూల్స్తోనైతే ప్రెసెంట్ షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే ఇవాళే లాస్ట్ రోజు ప్రచారానికి జెడ్పీటీసీ ఎన్నికల్లో. అయితే అందుకు గాను ఒంటిమిట్టలో ప్రచారానికి అనుకున్నప్పుడు జనరల్ ఏజెంట్గా అవినాష్కు ఎన్నికల అధికారులు అనుమతి అయితే ఇవ్వలేదు. ఎందుకంటే గన్మెన్ ఉన్న వాళ్ళకి జనరల్ ఏజెంట్గా ఉండొద్దంటూ కూడా అక్కడ కొత్తగా నిబంధనలు విధించారు. వీటి నేపథ్యంలో అవినాష్ అక్కడ ప్రచారంలో పాల్గొనకుండా కూడా అడ్డుకున్నారు. సో